విశాఖలోని ఋషికొండలో జరుగుతున్న ఆత్మీయ సభలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పార్టీల సిద్ధాంతాలపైన పోరాటం కానీ పార్టీ పైన వ్యక్తులపైన పోరాటం కాదు. That has been my life. That's what has been told to me by Sangha. What has been told to me by my leaders, by Advaniji, Atalji and other great leaders. So అందుకని ఆ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడ్డానంటే రెండు విషయాలకు బాధపడ్డాను. ఆ రోజు 7:30 ఈ సమయంలో నిర్ణయం అవుతాం. అప్పుడు దాకా పెద్దగా నేను మా ఆవిడ కూడా చెప్తున్నాను, ఏం లేదు 2019 దాకా ఉంటాం, 2020 జనవరిలో సామానంతా ప్యాక్ చేసుకోమన్నామా, మన ఊరికి వెళ్ళిపోయి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాం నానాజీ దేశ్ముఖ్ గారి ఆదర్శం ప్రకారం నేను మెంటల్ గా ప్రిపేర్ చేసిన. మా ఆవిడ మాట మన నవ్యా పేపర్లో నవ్యా కూడా చెప్పేసింది ఆంధ్రజ్యోతిలో. ప్రధానమంత్రికి కూడా చెప్పాను, నేను 3 సార్లు చెప్పాను. 2019 తర్వాత నేను రాజకీయాలు ఉండదలుచుకోలేదు. నేను నానాజీ ఆదర్శాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు వదిలి చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతేగాని కథలు లేకపోయినా సరే ఇది లేకపోయినా సరే ఏదో ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అంటున్నారు చాలా మంది. అలాంటి రాజకీయం కాకుండా కొన్ని మోడల్స్ ఒక మంచి ఉదాత్తమైన ఉదాహరణ జనం చూపించాలి అనే లక్ష్యం పెట్టుకుని నేను పనిచేస్తాను. ప్రధానమంత్రి 2019లో ప్రభుత్వం మళ్ళా రావాలన్నారు కదా, మంచిది, అక్కడ దాకా ఆగండి, ఆ తర్వాత ఏం చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది అన్నాడు. సరే ఇప్పుడు వివాదం ఎందుకు ఆయనతో నేను చెప్పుకున్నాను. అందుకని నాకు అది క్లియర్గా ఉన్నాను. నేను అనుకుంది అంటే 2 బాధలు. ఒకటి, నేను ఈ పార్టీ నేను ఎక్కడ పుట్టాను, మట్టిలో పుట్టాను, రైతు కుటుంబంలో పుట్టాను. మా తాతకి మా నాన్నకి మా అమ్మమ్మలకి వాళ్ళకి ఎవరికి టైటిల్ లేదు వెనక, నెహ్రూ అని గాంధీ అని లేకపోతే పరాణా, ఆ కుటుంబం వారసత్వం మీద లేదు. ఏందయ్యా ఎవరయ్యా ఈ వెంకయ్యనాయుడు అంటే ఆ పల్లెటూరు పుట్టాడా రైతు కుటుంబం అని. రైతు కుటుంబం అని చెప్పి కూడా నాకు పెద్ద గర్వకారణం. అదే పెద్ద టైటిల్ నేను అనుకుంటా ఉంటాను. I feel proud that I am a son of an agricultural farmer because agriculture is the basic culture of this country. చదువుతున్నప్పుడు 3 కిలోమీటర్లు నడిచాను, రోజు కొద్ది రోజులు 6 కిలోమీటర్లు నడిచాను. కరెంటు లేదు మా ఊర్లో, కృష్ణాపుట్టికి చదువుకున్నాను. అనేక రకాల ఇబ్బందులు పడి చదువుకొని పైకి వచ్చాను. ఈ విశాఖపట్నంలో కూడా నేను ఇక్కడ చదువుకున్నప్పుడు ఇప్పుడు సుందరంగా అప్పుడు లేదు విశాఖపట్నం. ఆ డాబాఘాట్ నుంచి నడిచి వచ్చి ఆ జగదాంబ జంక్షన్ లో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి అబ్బా ఎందుకు వచ్చామరా అనిపించారు మొదట్లో ఊరు అంతా కూడా. ఆ పక్క వాడు తగలుతా ఈడు తగలుతా మధ్యలో చేపలు కొత్త అలవాటు కాబట్టి తర్వాత తెలుసుకున్నాను. నేను ఇక్కడ ఉండి నాకు భోజనానికి నాకు ఆస్తులకు కావాల్సిన డబ్బులు మా మామగారు పంపించేవాడు, ఇబ్బంది లేదు. కానీ నేను తిరగాలి కదా, ఏబీపీ మీటింగ్లకు పోవాలా అంటే డబ్బులు తక్కువని మీరు చాలా మంది చదవరు. బీటీ కాలేజీలో సాయంత్రం పూట కొన్ని ఎక్స్ట్రా క్లాసులు చెప్పేవాడు. చెప్తేవాడు కొంత ఇచ్చేవాడు 15 రూపాయలు 30 రూపాయలు. ఆ డబ్బులతో క్యాంప్ కలకత్తాలో ఏబీపీ మీటింగ్ అక్కడికి పోవడం, ఆ డబ్బులతో వాజ్పేయి గారు అక్కడికి వస్తున్నారంటే ఆ ఛార్జ్ పెట్టుకోపోవడం. అలా నేను పెరిగాను. పోస్టర్లు అంటించాను, జెండాలు కట్టాను, రిక్షాలో తిరిగి పార్టీ గురించి ప్రచారం చేశాను. రిక్షా, ఆటో కాదు, ట్యాక్సీ కాదు. ఇప్పుడు అంతా రికార్డు చేసేవాడు తక్కువ ఉన్నారు. మన ఊరికి వెళ్ళాను నేను, చాలా చక్కగా అనౌన్స్మెంట్ జరుగుతా ఉంది మీటింగ్ గురించి. ఎవరైనా కుర్రోడు నేను చూడాలన్నా అంటే పక్కన నవ్వుతున్నారు, ఏమన్నా అది కుర్రోడు కాదు సార్, రికార్డెడ్ మెసేజ్ అదే వినిపిస్తూ ఉంటాను. బట్ నేను 2 నెలలు 3 నెలలు రిక్షాలో తిరిగి అనౌన్స్ చేసేవాడిని. వాజ్పేయి గారు సాయంత్రం బహిరంగ సంబంధం ఎదుర్కోబట్టి మైదానంలో మీరందరూ దయచేసి సభను జయప్రదం చేయండి అని ఆ రిక్షాలో తిరిగి మైక్ పెట్టుకుని అనౌన్స్ చేసిన వెంకయ్యనాయుడు, జట్కా బండిలో తిరిగి అనౌన్స్ చేసిన వెంకయ్యనాయుడు ఒకానొక రోజు అధికార పార్టీ అయిన బీజేపీకి అఖిల భారత అధ్యక్షుడై అటల్ బిహారీ అద్వానీ మధ్యలో కూర్చొని దేశంలో రాజకీయం చేస్తాడని నేను ఊహించాను. నేను ఏ ఊరికి పోతే ఆ ఊరిలో నాకు స్నేహితులు, నేనంటే అభిమానులు ఎంతో సహకరించారు. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. నేను ఇంట్లో తక్కువ ఉండేవాడిని, బయట ఎక్కువ ఉండేవాడిని. మా అమ్మాయి అప్పుడప్పుడు అంటుండేది కాస్త సెటైర్ గానో మరి ఏదో కాస్త తొలకండి. మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడు. మా ఇంటికి తక్కువ వచ్చేవాడిని, నేను ఇతరుల ఇంటికి ఎక్కువ వెళ్తుండేవాడిని. దేశంలో తిరగాలి, ఏ ఊరికి వెళ్ళినా నన్ను పిలిచి ప్రేమగా భోజనం పెట్టేవాడు. ఏ ఊరికి వెళ్ళినా హోటల్ ఫ్రీ డబ్బులు. ఇప్పుడేమో అన్ని ఫ్రీగా వస్తాయి, గవర్నమెంట్ మధ్య ఉంది కాబట్టి. అప్పుడు ఏం లేదు. అప్పుడు బీజేపీకి అంత పలుకుబడలేదు, జనసంఘానికి అంత పలుకుబడలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అంత ఒక రకమైన అభిమానం చూపించేవాడు, భోజనం పెట్టేవాడు ప్రేమతో. రాత్రి పూట అట్టే పడుకునేవాడిని. అనేక కుటుంబాలతో ఒక రకమైన చెప్పలేని అనుబంధం ఏర్పడింది. బీజేపీ కార్యకర్త తాలూకాలు దేశంలో ఉన్న 623 జిల్లాలు తిరిగాను. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో 7 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా, 3 సంవత్సరాల పైబడుగు పార్టీ అధ్యక్షుడిగా, గ్రామీణ వికాస్ మంత్రిగా, ఇప్పుడు మన పట్టణాభివృద్ధి మంత్రిగా దేశంలో తిరుగుతూనే ఉంటాను. మా తాత చిన్నప్పుడు చెప్పాడు, నాకు గుర్తొస్తున్నాడు ఆయన. నేను మా అమ్మ నా సంవత్సరం 6 నెలలు 3 నెలల మధ్యలో చనిపోయింది. మా నాన్న కూడా కొద్ది రోజులు డిస్టర్బ్ అయిపోయాడు. నేను అందుకని మా అమ్మమ్మ దగ్గర మా తాత దగ్గర పెరిగాను. మా తాత చెప్తుండేవాడు, మా అమ్మమ్మ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని
కొద్ది పెద్దవాడైనా కూడా మాట్లాడుతూ ఉంటే మా తాత చెప్పరే నీకు అరికాల్లో చక్రం ఉందరా, నువ్వు ఒక దగ్గర ఉండవు, తిరుగుతూ ఉంటావు దేశం అని చెప్పు. అది నిజమేనో నాకైతే తెలవదు. తిరగాల, జనాన్ని కలవాలి, మాట్లాడాలి, కబుర్లు చెప్పుకోవాలి, అవసరం వాడు ఏమైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండించాలి, ఇమీడియట్ రియాక్షన్ ఇవ్వాలి, మన వాదం కరెక్ట్ అని చెప్పాలి. పార్టీ ఒక ఊపిరి, పార్టీ మన ఆశ, పార్టీ ఒక శ్వాసగా పెరిగి ఇక్కడ దాకా వచ్చాను. ఆ నిర్ణయం ఎప్పుడైతే 7:30 జరిగిందో నాకు ఆ మనసులో ఉద్యోగం ఆపలేదు. నేను తిరగడానికి లేదా, ఈ విధంగా కార్యకర్తలు కలవడానికి లేదా, ఎవరిళ్ళకి ఎంత ముందులాగా స్వేచ్ఛగా వెళ్ళలేమా, నా కోసం ఇన్ని కష్టాలపడి ఈ పార్టీని, ఒకప్పుడు ఉత్తరాది పార్టీని, చదువుకున్న వాళ్ళ పార్టీని, ఏదో శాఖాహారుల పార్టీని రకరకాల ఎగతా చేసేవాడు మీరు చేరినప్పుడు. అలాంటి పార్టీ ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు నేను మధ్యలో పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతానా, రేపటి నుంచి తల్లిలాగా నన్ను పెంచిన పార్టీని నేను వదిలేస్తున్నానా అని బాధగా.